తెలంగాణలో సీఎంగా ఉన్న వ్యక్తి రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఒక పార్టీ గద్దె కూల్చాలని సీఎం పిలుపునివ్వడం దౌర్భాగ్యమన్నారు. ప్రజాప్రభుత్వంలో జర్నలిస్టులను టెర్రరిస్టులాగా అరెస్ట్ చేస్తున్నారని, వారిని ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన వ్యక్తి ఒక బహిరంగ సభలో పిలుపిస్తున్నాడు. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ యొక్క జెండా గద్దెలను కూల్చేయండి అని పిలుపునిస్తున్నాడు. ఇది రాజ్యాంగ హననం కాదా? ఇది రాజ్యాంగ విలువల పతనానికి నిదర్శనం కాదా? ఏ వ్యక్తి అయితే ముఖ్యమంత్రిగా ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే హోంమంత్రిగా ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే శాంతి భద్రతలను పరిరక్షించాలో జెండా గద్దెలను కూల్చేయండి అని పిలిపిస్తున్నాడంటే ఇది శాంతి భద్రతలను, అదేవిధంగా రాజ్యాంగ విలువలను పాతిపెట్టడం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ప్రశ్నించే గొంతులను ఇవాళ వారి మీద అక్రమ కేసులు పెట్టి గొంతు నిలిమే ప్రయత్నం చేయడం, చివరికి ఫోర్త్ ఎస్టేట్గా పిలుచుకునే ప్రజాస్వామిక దేశంలో ఫోర్త్ ఎస్టేట్గా పిలుచుకుంటాం మన జర్నలిస్ట్ సోదరులని. వారు తెలంగాణ ఉద్యమంలో కూడా మనతో పాటు కలిసి నడిచిన సోదరులు. వారిని వాళ్ళ టెర్రరిస్టుల మాదిరిగా గుంజుకపోయి ఏ మంత్రి పేరు చెప్పలేదు, ఏ అధికారి పేరు చెప్పకుండా ఏదో కథనం వస్తే అది యాజమాన్యాన్ని ప్రశ్నించాల్సింది పోయి ఇవాళ జర్నలిస్టులను టెర్రరిస్టులలాగా అరెస్ట్ చేసే రోజులు వచ్చినాయంటే ఇది రాజ్యాంగ విలువల హననం కాదా?